Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వాటర్ ప్రూఫింగ్. ఈ బిల్డింగ్ వచ్చేసి 15 ఇయర్స్. ఇందులో వచ్చేసి జస్ట్ చెమ్మ వస్తుందంటే లోపలికి వెళ్ళి చూస్తే మనం ఈ విధంగా జస్ట్ చెమ్మ వచ్చింది అంటే లైట్గా వాటర్ పైనుంచి చెమ్మ దిగి పెయింట్ పాడైంది అంతే. కానీ ముందుగా మనం అడ్వాన్స్గా దీనికి వాటర్ ప్రూఫింగ్ చేస్తానికి మమ్మల్ని పిలిచారు. పైన చూస్తే పైన వచ్చేసి జస్ట్ ఫ్లోరింగ్ చేశారు, అది రఫ్గా ఉంది. రఫ్గా ఉండటం వల్ల వాటర్ అనేది లోపలికి పీల్చుకుని అది చాలా సంవత్సరాల నుంచి అట్లా ప్రాసెస్ అయ్యింది. అట్లా మనకి ఈ వాటర్ అనేది కిందకి వెళ్ళే ఈ ఫ్లాట్లో అక్కడక్కడ చెమ్మ రావటం అట్లా స్టార్ట్ అయింది. అందుకు పైన క్లీన్ చేసి ఇది హై ప్రెషర్ వాషింగ్ అంటారు. ఇట్లా చేసుకోవచ్చు, లేదంటే ఐరన్ బ్రష్ దాంతో కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్లో అయితే ఈ సర్వీస్ ఉంది మనకి. నంబర్ 1గా ఇట్లా క్లీన్ అయిపోతుంది. దీని మీద మళ్ళీ మనం ఇంక ఎటువంటి క్లీనింగ్ అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా క్లీనింగ్ అయిపోతుంది. వాటర్ తక్కువ తీసుకుంటుంది, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. హైదరాబాద్లో ఈ సర్వీస్ ఉంది. తర్వాత మనకి మంచిగా క్లీన్ అయింది చూడండి. ఫస్ట్ మనకి ఎట్లా ఉన్నది ఇప్పుడు చూడండి, చాలా నీట్గా డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం క్లీన్ చేసిన తర్వాత ఇట్లా క్రాక్స్ అన్ని కనిపించేది చూడండి. ఇవి కూడా అన్నీ మనం నీట్గా ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కళాయి కొద్దిగా ఎక్కువ వేస్తే ఊడిపోతుంది. ఇది కూడా మనం ఈక్వల్ లెవెల్గా ఫిల్ చేస్తాం. అసలు ఇట్లా ఉండని కూడా ఉంటుంది, చాలా నీట్గా స్మూత్గా అయిపోతుంది. మెయింటెనెన్స్ అనేది మెయిన్. ఇప్పుడు కూడా చాలామంది ప్లాస్టింగ్ చేసిన తర్వాత నీళ్లు ప్యూరింగ్ చేస్తారు. ఆ ప్యూరింగ్ దేనికి, వాటర్ లాక్కోవాలని. ఇప్పుడు మరి మనం స్లాబ్ ఇట్లా పెట్టేస్తే వాన పడితే వాటర్ లాక్కుంటుంది. అందుకు పైన కూడా ఏమన్నా చిన్నగా ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఇట్లా మనకి కోటింగ్స్ అవి ఏమన్నా చేసుకుంటే తక్కువ ఖర్చులో బిల్డింగ్ అనేది పాడవకుండా ఉంటుంది. మెయిన్గా మనం చేసుకోవాల్సిందంటే ఇట్లా ఉంచకుండా ఏదైనా వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే అది మెటీరియల్ కనుక్కొని మీరు తెచ్చి చేయించుకోవాలి. ముందుగా చేసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇక్కడ మనకి రఫ్ అయిపోయింది చూడండి. ఇదంతా సిమెంట్ అంతా పోయి బాగా రఫ్ అయిపోయి నీళ్లు విపరీతంగా కిందకి పీల్చుకుంటుంది. దీన్ని పలగొట్టకుండా తీయకుండా ఈజీగా చేసేయచ్చు. ఇది ఒక కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ అవన్నీ కలిపి లేయర్ కింద వేసేస్తే మళ్ళీ ఊడదు, పర్మనెంట్గా ఉంటుంది. అదే సిమెంట్ వేస్తే ఖచ్చితంగా ఊడిపోయింది. ఇది నీళ్ళు అవసరం లేదు, పర్ఫెక్ట్గా మనకి సర్ఫేస్ అనేది చాలా నీట్గా అయిపోయింది. చిన్న ప్యాచెస్ కూడా ఉంటే ఆ ప్యాచెస్లో కూడా ఈ కెమికల్ అనేది ఇట్లా ఫిల్ చేసుకోవాలి, అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మనకి మొత్తం క్రాక్స్, మేజర్ క్రాక్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాం. ఇట్లా ఫిల్ స్టార్టింగ్ ముందుగానే ఇట్లా చేసుకోవాలి. ఈ బిల్డింగ్ వచ్చేసి కొద్దిగా తక్కువ లీకేజ్ ఉంది, ముందుగా అడ్వాన్స్గా చేసుకుంటున్నారు కాబట్టి బెటర్, తక్కువ ఖర్చు అవుతుంది, మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా బిల్డింగ్ అనేది కనుక్కోవాలి, అంటే ఎట్లా ఉంది, ఏది చేస్తే మనకి బెటరు, అట్లా ముందుగా మనం ఆలోచించి చిన్న లీకేజీలు ఉన్నా డ్యాంప్నెస్ ఉన్నా మనం అట్లా వర్క్ చేయించుకోవాలి. తర్వాత మన క్రాక్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత ఇది చూడండి, మనం ఫస్ట్ కోట్ అనేది ఇట్లా వర్టికల్గా అప్లై చేస్తున్నాం. ఎట్లా అయితే మనం అప్లై చేస్తాం అదంతా లోపలికి వెళ్ళిపోతుంది, స్టాండర్డ్గా అయిపోతుంది ఫస్ట్ కోట్. ఇట్లా ఇదంతా ఫస్ట్ కోట్ అయిపోయింది. క్రాక్స్ ఫిల్లింగ్ ఫస్ట్ కోట్ నంబర్ 1గా అయిపోతుంది. కానీ ఎంతైతే మనం పైన ఒక టెక్నికల్గా మనం వర్క్ చేసుకుంటాము అప్పుడే మనకి ప్రాబ్లం అస్సలు ఉండదు. తర్వాత మళ్ళీ మనకి సెకండ్ కోట్ కూడా హరిజెంటల్ సెకండ్ కోట్ వేసేస్తున్నాం. ఈ సెకండ్ కోట్లో ఇంకేమన్నా లిటిల్ బిట్ చిన్న క్రాక్స్ ఉంటే అవి కూడా బంద్ అయిపోతుంది. అట్లా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మనకి. ఆ కోట్కి హోల్స్ అవి మొత్తం బంద్ అయిపోయి పర్మనెంట్గా అయిపోతుంది. ఈ థర్డ్ కోట్ కూడా అయిపోయింది. థర్డ్ కోట్ వేయటం వల్ల ఎక్కడ క్రాక్స్ కానీ ఇంతకుముందు మనం చూసాము అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి, అవేమీ లేకుండా పర్ఫెక్ట్గా అయిపోయింది. స్లాబ్ అంతా 3 కవర్లు కప్పేసినట్టుగా ఎక్కడి నుంచి కూడా లీకేజ్ అనేది జరగదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఖర్చులో సర్వీస్ ఉంది, మీరు కాంట్రాక్ట్ చేయొచ్చు.